బద్వేల్ మున్సిపాలిటీలో ఇవాళ మొత్తం డ్రైనేజీ కాలువలు అక్కడక్కడ బ్లాక్ అయి ఉన్నాయి. ఆ కాలువలు బ్లాక్ కావడం వల్ల మొత్తం డ్రైనేజీ ఎక్కడికక్కడ నిలబడిపోతూ ఉంది. అందువల్ల బద్వేల్ పట్టణం మరో జలమయంగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముందస్తుగా ఆ డ్రైనేజీ వ్యవస్థ మీద దృష్టి పెట్టి మొత్తం వర్షం వచ్చేటువంటి నీరంతా కూడా రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మున్సిపల్ అధికారులకు మేము ఒకటే విన్నవించాం, సార్ ముందస్తుగా మొత్తం ఈ బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి డ్రైనేజ్ మీద దృష్టి పెట్టాలి. లేని పక్షంలో మొత్తం సీజనల్ వ్యాధులు స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ బద్వేల్ అంతా కూడా మొత్తం మెయిన్ రోడ్లో కూడా నీరు పారేటువంటి అవకాశం ఉంది. అక్కడ స్టోరేజ్ ఉండడం వల్ల ఈ దోమల బెడలతో అనేక రోగాలు అంటేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మొత్తం ఈ డ్రైనేజ్ వ్యవస్థను క్లీన్ చేసి మొత్తం ప్రజల రోగాల నుండి కాపాడాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా బద్వేల్ పట్టణంలో సీసీ రోడ్లు వేశారు. సీసీ రోడ్లు వేసిన తర్వాత మొత్తం సైడు మట్టి తోలడం మానేశారు, కాంట్రాక్టర్లు మరిశారు. కాబట్టి మేము ఒకటే భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం, ఎక్కడెక్కడైతే సీసీ రోడ్లు వేశారో ఆ సీసీ రోడ్ల పక్కన సైడు మట్టి తోలకపోవడం వల్ల వాహనదారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా కాలనీలో చిన్న పిల్లలు ఆడుకుంటూ కింద పడేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి తక్షణం రోడ్డుకి ఇరువైపులా మట్టి తోయించాలని చెప్పి, అదేవిధంగా బద్వేల్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి కలవట్లు కాలువలు మొత్తం ఆక్రమించి నిర్మాణం చేపట్టారు. అవన్నీ కూడా తొలగించి బద్వేల్ మరో జలమయంగా మారకుండా చర్యలు చేపట్టాలని చెప్పి మున్సిపల్ అధికారులను కోరడం జరిగింది.